అండి మరి వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా బ్రోమన కరుణాకర్ రెడ్డి, ఆర్కే రోజా, ఆర్కే శ్యామల, అలాగే జూకుడు ప్రభాకర్ గారిని ఈరోజు నియమిస్తూ కొన్ని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఆర్కే శ్యామల గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన మాటలు మీరు వినే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ఇంత ఆస్తి ఎలా కూడబెట్టారని చెప్పేసి ఆవిడ అడుగుతూ ఉన్నారు. అసలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు అందరు రెడ్లను పెట్టుకున్న చివరిలో దళితులపై ఎటువంటి అఘాయిత్యాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా ఏ మాత్రం ఉలకని పలకని జూపుడి ప్రభాకర్ గారిని పెట్టుకున్నారు. ఇక రోజా గారి గురించి, భూమన కరుణాకర్ రెడ్డి గారి గురించి మాట్లాడుకునే ముందు లేటెస్ట్గా ఇప్పుడు వచ్చారు శ్రీరెడ్డి గారి వారసురాలు అనుకుంటా, ఎవరైతే ఈ శ్యామల గారు ఉన్నారో ఈమె గారు మాట్లాడేటటువంటి మాటలు అచ్చంగా ఒక పెయిడ్ ఆర్టిస్ట్ మాటలు. ఈవిడికి ఇప్పుడు ప్రోగ్రామ్స్ ఏమి లేవు, ఈవిడికి భవిష్యత్తు ఎక్కడా కనపట్టల్లా. ఈవిడికి ఏం చేయాలంటే రాష్ట్రాన్ని దోచుకొని డబ్బులు దాచిపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక పేటీఎం కూలీగా హమాలీగా చేరటానికి ఈ శ్యామల గారికి ఉన్న అర్హతలేంటి? ముందుగా చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన గారి ఆస్తుల గురించి వాళ్ళిద్దరూ కూడా పిల్లికి బిచ్చం పెట్టారనేటువంటి అర్థం వచ్చేటటువంటి మాటలన్నీ కూడా శ్యామల గారు నువ్వే మాట్లాడావా? నీకు స్క్రిప్ట్ రాసిస్తే మాట్లాడుతున్నావా? ఎన్నికల ముందు నీలాంటి వాళ్ళు మాట్లాడటం వల్లే నువ్వు ఎవరికైతే మద్దతు పలుకుతున్నావో, ఎవరి దగ్గర అయితే పేటీఎం కూలీగా పనిచేస్తూ ఉన్నావో ఆ ప్రభుత్వం కనుమరుగైపోయింది, అధికారానికి పూర్తిగా దూరం అయిపోయింది. నీలాంటి వాళ్ళు మాట్లాడటం వల్ల నీ పార్టీకి లేదా జగన్మోహన్ రెడ్డికి ఏదైనా మంచి జరుగుద్ది అనుకుంటా ఉన్నారేమో. మీరు మాట్లాడినంత కాలం తెలుగుదేశం పార్టీకి కానీ లేదా వైసీపీయేతర పార్టీలన్నిటికి కూడా మేలు చేసినటువంటి విషయాన్ని ముందు గమనించుకోవాలా. నీ శ్యామల గారు, నీ స్థాయి ఏంటి? నువ్వు మాట్లాడేటటువంటి మాటలు ఏంటి? ఒక మహిళవి కాబట్టి ఇంతటి ముగిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే ఎదుటి వ్యక్తిని గౌరవించుకోవటం నేర్చుకో, సభ్యతను నేర్చుకోమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. సార్, ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటిస్తూ చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉన్నారు. బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, ఇదేనా నీ పాలన అంటూ కూడా విరుచుకుపడతా ఉన్న పరిస్థితి. ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పు చంద్రబాబు నాయుడు అంటూ కూడా ఆయన వ్యంగ్యాస్త్రాలు చేస్తూ ఉన్నారు. అసలు ఎలా అనిపిస్తూ ఉంది? ఆయన ప్రెస్ మీట్లు మీరు చూసే ఉంటారు కదా, ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ముందుగా మీరు వరద ప్రాంతాల్లో పర్యటనలు అనేది తప్పు. అతను రోడ్ షోలు చేస్తూ ఉన్నాడు. అధికారం దూరం అయిన తర్వాత అవినీతి సొమ్ముతో విదేశాలకు పారిపోవటానికి ప్రయత్నిస్తే కూతురు పుట్టినరోజు ఇంకోటి అని చెప్తే అతని మైండ్ ఏమవుతుందో ఏంటో, అధికారం దూరం అయిన తర్వాత నీళ్లు లేని చేప ఒడ్డున పడితే ఏ విధంగా గిలగిల కొట్టుకుంటున్నాడో ఆ విధంగా కొట్టుకుంటా ఉన్నాడు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అతని మెదడులో చిప్పుపోయిందేమో అనిపిస్తూ ఉంది. ఇటువంటి ముఖ్యమంత్రినా మనం ఇన్నాళ్ళు ఎన్నుకున్నది? మనల్ని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి ఇతనా అని చెప్పేసి జనం నవ్వుకుంటా ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి అయి ఉండే 5 సంవత్సరాలు ప్రజాధనాన్ని ఎంజాయ్ చేసి నువ్వు ఒక కస్టోడియన్గా ఉండాల్సిన స్థానంలో ఉన్నవాడివి విపక్షంలోకి వచ్చిన తర్వాత అయినా సరే నువ్వు ప్రజల గురించి, నీకు 40% ఓటింగ్ వేసిన ప్రజల గురించి కనీసం నువ్వు పట్టించుకోవాలా. రాజకీయ విమర్శల కోసం నిన్ను ఏది పడితే అది మాట్లాడటం, నువ్వు పిఠాపురం వెళ్ళి నువ్వు చేసినటువంటి కామెడీ నీ పక్కన ఉన్నటువంటి నీ పార్టీ నాయకురాలికి కూడా నచ్చలేదు అనేటువంటి విషయం వీక్షకులకు అందరికీ తెలిసింది. నేను పేరు తీసుకోదలుచుకోవాలా. ఎందుకంటే నీ వింత ప్రవర్తన వల్ల నీ చుట్టూ ఉన్నటువంటి కోటరీ మొత్తం పారిపోతూ ఉంది. నీ దగ్గర అధికారం లేదు, రాజకీయంలో శాశ్వతమైనటువంటి మిత్రులు లేరు, నిన్ను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళేటటువంటి సమయం వచ్చింది. ఏదేమైనా పత్రికల్లో వచ్చేటటువంటి వార్తలను బట్టి మీకు మందులు అయిపోయాయని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. నేను కూడా ఆ పాస్పోర్ట్ ఏదో ఇప్పించి దయచేసి నచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ మందులు తెప్పించుకునేటువంటి కార్యక్రమానికి న్యాయస్థానాలు కూడా సహకరించమని చెప్పేసి వేడుకుంటా ఉన్నా. సార్, ముఖ్యంగా అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిలో
జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తనలో ఎలాంటి గమనించారు అసలు మీరు ఎలాంటి చెప్పాం కదండి. ముందు ఆయన చెప్పడం ఓడిపోయిన తర్వాత ఏమన్నాడు, నేను హిమాలయాలకు వెళ్తానన్నాడు. హిమాలయాలకు వెళ్ళా. ఈ రాష్ట్రంలో ఉన్నాడా? ఈ రాష్ట్రంలో లేడు. వారానికి 30 సార్లు వెళ్తున్నాడు. వారానికి 7 రోజులు ఉంటే 5 రోజులు బెంగళూరులో ఉంటా ఉన్నాడు. అప్పుడప్పుడు అద్దె కొంప ఉందో లేకపోతే ఏదో అద్దె రాష్ట్రంలాగా ఇతను ఉంటాడు. ఇతను వదిలిపెట్టినటువంటి బాణాలు ఏనాడో కనుమరుగైపోయినాయి. తల్లి ఉండరు, చెల్లి ఉండరు. నువ్వు నీ పార్టీలో నీ అనేటటువంటి వాళ్ళు లేరు. నువ్వు ఏలినటువంటి ప్రజల్ని గాలికి వదిలేసి కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఒక పులిహార పొట్లం కానీ ఒక వాటర్ బాటిల్ కానీ ఇవ్వకుండా ఇంతెందుకండి, హుదూద్ తుఫాన్లో కూడా ఒకసారి విశాఖపట్నంలో ₹1 కోటి నేను ఇస్తా ఉన్నానన్నాడు. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం యొక్క ట్రెజరీకి జమకాల. మొన్న కూడా ₹1 కోటి ప్రకటిస్తా అన్నాడు. ₹1 కోటి పార్టీ ఫండ్ నుంచి అంట, అది కూడా జమకాల. ఎందుక ముఖ్యమంత్రి నువ్వు ధనం సంపాదించుకోవటం కోసం ముఖ్యమంత్రి అయిపోయావు. ఇప్పుడు నువ్వు ధనం సంపాదించేటువంటి మార్గాలు నీకు అందుబాటులో లేవు. కాబట్టి నీ మైండ్ మొత్తం దొబ్బినట్టుంది. దయచేసి ఏదో పత్రికల్లో వచ్చేటప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా మెడిసిన్ తీసుకురావటానికి నా దేశ న్యాయస్థానాలు కరుణించమని ఎంతైనా మన లేని సీఎం కాబట్టి నేను ఆ న్యాయస్థానాలను వేడుకుంటా ఉన్నా. మీరేమో ₹1 కోటి ఇంకా ప్రభుత్వానికి అందజేయలేదని చెప్తా ఉన్నారు. ఒకవైపు అధికార ప్రతినిధిగా ఎన్నిక కాబడిన ఆర్కే శ్యామల గారు మాట్లాడుతూ ₹1 కోటి ఇచ్చారు. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యం పాల ప్యాకెట్లు, రస్కులు, రొట్లు ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనే ఈరోజు సీఎంలో పనిచేస్తూ ఉన్నాడని చెప్పేసి ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. శ్యామలాగా మాత్రం జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా సరే సీఎం లాగానే ఉంటాడు. ఎందుకంటే కూలి ఇవ్వాలి కదా. సరేనండి, అమరావతి ఇదైతే విజయవాడ మునిగిపోయింది, లేదా వరదలు, ప్రకృతి బీభత్సం జరిగింది. అక్కడ సహాయ కార్యక్రమంలో అనేకమంది NGO ఆర్గనైజేషన్లు దేశ విదేశాల నుంచి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. నీవు రాష్ట్రాన్ని ఏలినవాడివి, ట్రెజరీ మెయింటైన్ చేసిన వాడివి. ఒక విపత్తుకు సంబంధించినప్పుడు ఒక అకౌంట్ ఉంటుంది, ఆ అకౌంట్కి ఇవ్వాలనేటటువంటి తెలివి లేదా జగన్మోహన్ రెడ్డికి, లేదా శ్యామలాకు లేదా? ఈ శ్యామలాకు పూర్తిగా పరిజ్ఞానం లేదు, ఇప్పుడిప్పుడే వస్తుంది. ఈ మాటలు శ్యామలాతోనే అన్నారనిపిస్తుంది మీరు. ఇక ముందు నుంచి బోరుగడ్డ, శ్రీరెడ్డి, పశువులు అమెరికా నుంచి మాట్లాడితే అతని పేరు ఏదో ఉంది, పంచ్ ప్రభాకరు, ఇట్లాంటి వాళ్ళు చాలామందితో మాట్లాడిస్తూ ఉంటాడు. ఇతనితో పాటు వీళ్ళకు కూడా చిప్పు దొబ్బింది. ఇక ముందు జరిగేటటువంటి పరిణామాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి దగ్గర ఉన్నటువంటి సలహాదారులు అందరూ చెబుతూ ఉన్నారు. అందుకనే సకల శాఖల సలహాదారులు కూడా కనుమరుగైపోయాడు. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండేటటువంటి కోటరి మొత్తం న్యాయ వ్యవస్థలకు దూరంగా దాచుకొని అవినీతి చేశారు. కాబట్టి దాక్కొని తిరుగుతూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు పోలీస్ స్టేషన్ యొక్క మెట్లు ఎక్కుతూ ఉన్నారు, విచారణకు పోతూ ఉన్నారు. వీళ్ళ మీద ED కేసులు, CBI కేసులు. భారతదేశంలో న్యాయ పరిశోధన చేసే అన్ని సంస్థలు కూడా వాటి పరిధిలో ఏదైతే విచారణ కొనసాగించబోతా ఉన్నాయో వీటన్నిటిని చూసి భయభ్రాంతి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి ముందు చూపుతో అమెరికా వెళ్తానంటున్నాడు. మరి 23వ తారీఖు వరకు ACB కోర్టు పర్మిషన్ ఇస్తే ఈరోజు 16వ తారీఖు వరకు వచ్చింది. ఇంకా 7 రోజుల్లో అమెరికా ఎప్పుడు వెళ్తావు, ఎప్పుడు వస్తావు? నిజంగా నువ్వు వెళ్ళాల్సి వచ్చిందా, లేకపోతే ఇక్కడి నుంచి పారిపోవటానికి నువ్వు చేసినటువంటి ప్రయత్నమా అనేది ప్రజలకి తెలియజేయాల్సినటువంటి సందర్భం ఉందని తెలియజేస్తా ఉన్నా.